బాలు విషయంలో ఎప్పుడు గొప్పగా చెప్పుకునే సత్యంకి కళ్ళు చెదిరే షాక్ ఇచ్చాడు బాలు మాలలో వచ్చి. కానీ అటు నోరు ఎత్తి మాట్లాడలేడు, తిట్టలేడు. ఎందుకంటే స్వామి మాల్లో ఉన్నాడు. ఎందుకు స్వామి ఇలా చేశారు అన్నట్టు సున్నితంగా మాట్లాడతాడు. ఇక ప్రభావతి మాత్రం చెడామడ వాయిస్తుంది. నేను ముందే చెప్పానా, వీడెక్కడో తాగి పడిపోయి ఉంటాడు అనుకుంటే మాల్లో దర్శనం ఇచ్చాడు, ఇది మీకు పెద్ద షాకేనండి డ్రైవర్ గారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ప్రభావతి విషయంలో ఈ బాలు ఏం చేస్తాడంటే, కర్ర విరగదు పాము చావదు అన్నట్టు సున్నితంగా ఒక మాట అనేస్తాడు. నువ్వేం పాపం చేశావో ఏ జన్మలోనో, నీ ముద్దుల కొడుకు వంశోద్ధారకుడు దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వామి మాల్లో ఉన్న నన్ను ఏమన్నా అన్నావంటే నీ కొడుకు నీ దగ్గరికి రాడు ప్రభావతమ్మ అనేది చెప్పడంతో, వామ్మో వీడు మొదలైన నష్టజాతకుడు, వీడి నోట్లో నుంచి ఏమంటే అది జరిగిపోతుంది, వీటితో ఎందుకు నాకు అని కామ్గా ఉండిపోతుంది. కానీ మీనా ప్రభావతిని బాలు అలా అంటుంటే నవ్వుకుంటూ ఉంటుంది. కానీ సత్యం అయితే బాధ పెట్టాను అన్న మా ఇది ఉండిపోయి మనసులో, నాన్నని బాధ పెట్టకూడదు అని సత్యం చెప్పిన మాటలైతే గుర్తు చేసుకొని, మీనాతో బాధ్యతగా ఉండు, భార్యలాగా చూసుకో, అమ్మాయి దొరకని నీ అదృష్టం ఈయనైతే చెప్పుంటాడు కదా, ఇంకా తండ్రిని బాధ పెట్టకూడదని మీనాకి కాల్ చేస్తాడు ట్రిప్కి వెళ్ళి. అయితే మీనా ఫోన్లో ఏమో బాలు నెంబర్ ఫీడ్ అయి ఉండదు కదా, అందుకు ఎవరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నేనే అంటే నీకేం పేరు లేదా, ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడుతుంది. నేనే నీ మొగుడిని అంటాడు. అప్పుడు ఒరే ముళ్ళకంప నువ్వా అన్నట్టు మాట్లాడుతుంది. నేనేలే ముళ్ళకంపను కానీ ఆ గొడవలన్నీ పక్కన పెట్టు, కానీ తిన్నావా అని ప్రేమగా అడుగుతాడు. ఆ మాటతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నన్నేనా అడుగుతుంది, అసలు నా మొగుడేనా అన్నట్టు ఆశ్చర్యపోతుంది అనమాట. ఏంటి నిన్నే అడుగుతున్నది తిన్నావా అంటే, నీలో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది, స్వామాలు వేయగానే స్వామి ఏమన్నా నీకు పూనాడా ఏంటి, నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు అన్నట్టు అంటూ ఉంటే ఇక బాలు మౌనంగా ఉండిపోతాడు. మీనాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే బాలు మీద ప్రేమే, కానీ మీనాతో వెటకారంగా మాట్లాడడము, కామెంటింగ్గా మాట్లాడడం అలాంటివి మీనాకి నచ్చదు. కానీ ఈ వీడియో ద్వారా మీనా మీద ఎంత ప్రేమ ఉందో బాలుకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రోజుకి పెరుగుతుంది. కానీ మౌనిక విషయంకి వస్తేనే ప్రభావతికి పెద్ద షాక్ ఇక.